హాయ్ అండి అందరికీ. 21 తారీఖు నైటు మా షీరో పిల్లలు పెట్టింది. 21 నైట్ 11ంటికి దానికి పెయిన్స్ రావటం స్టార్ట్ అయితే ఫస్ట్ పప్పి వచ్చేటప్పటికి 2:13 అయింది. ఇంకా ఫస్ట్ పప్పి రాగానే దాన్ని తీసి అంతా క్లీన్ చేసి, అంటే డెలివరీ ఎలా చేయాలో నాకు తెలీదు. నాకు ఫస్ట్ టైమే మా షీరో డెలివరీ చేయటం. దానికి ఫస్ట్ టైమే. అంత టెన్షన్ అసలు మామూలుగా లేదు అసలు. నేను ముందే కొన్ని డెలివరీ ఎలా చేయాలో కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి పెట్టుకున్నాను. కీర్తి పప్పి బ్లాగ్స్, అందులో కొన్ని డెలివరీ వీడియోస్ ఉన్నాయి. అవి అయితే నాకు చాలా హెల్ప్ అయినాయి డెలివరీ చేయటానికి. ఇంకా ఫస్ట్ పప్పి రాగానే అంతా క్లీన్ చేస్తున్నాను. ఈలోపు సెకండ్ పప్పి వచ్చేసింది. దాన్ని ఫస్ట్ పప్పి క్లీన్ చేయగానే సెకండ్ పప్పి వచ్చేసింది మళ్ళీ ఎమ్మటనే. ఇంకా దాన్ని తీసుకొని దాన్ని కూడా క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ పప్పీకి క్లీన్ చేసేసి బొడ్డు పేగు దారం కట్ చేసాను, పక్కన పెట్టాక సెకండ్ పప్పి వచ్చింది. సెకండ్ పప్పిని కూడా తీసుకొని ఇంకా క్లీన్ చేస్తున్నా. అలా క్లీన్ చేస్తా. హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది మా షీరోకి. కట్ చేపిద్దాం అనుకున్నా కానీ ప్రెగ్నెన్సీలో హెయిర్ కట్ చేపించకూడదంట. వైబ్రేషన్, అదే ట్రిమ్మర్తో చేస్తారు కదా, వైబ్రేషన్ వల్ల పప్పీస్ ఏమైనా లోపల డిస్టర్బ్ అవుతాయి అని చేపించవద్దు అన్నారు. ఇంకా పాలు పట్టించాను రెండింటికి కలిపి ఒకేసారి. చూడండి, అలా పాలు పట్టించాలంట డెలివరీ అవ్వగానే పిల్లలకి. అదే ఇమ్యూనిటీ బాగుంటుందంట పాలు పట్టిస్తే. హెయిర్ ఒకటి పాపం దానికి బాగా పెరిగిపోయింది. మా షీరోకి పాపం బాగా ఇబ్బంది పడింది. డెలివరీ అయిన సెకండ్ రోజే ఇంకా హెయిర్ మొత్తం తీపిచ్చేసాను. ఇప్పుడైతే బాగానే ఉందిలే. పాలు తాగుతున్నాయి 2 పప్పీసు. 3వ పప్పి కొంచెం టైం తీసుకొని వచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా 3వ పప్పి కూడా రాగానే దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా. ముందు ముక్కుల దగ్గర క్లీన్ చేయాలి నీట్గా. ఇంకోండి 2 పప్పీస్కి పాలు పెట్టించి పక్కన పడుకున్నాయి. అట్టపెట్టిలో పెట్టా. పడుకున్నాయి పప్పీసు. ఇవి 2. 3వదేమో దానికి కూడా ఇంకా బొడ్డు పై కట్ చేశాను దారం కట్టి. మా షీరో ఏమో ఇంకా ఎక్కడి నుంచి ఆ పక్కకి వెళ్ళి పడుకుంది. బ్లడ్ ఇదంతా వేస్ట్. పప్పీస్ మాయ అంటారు కదా, అది. ఇంకోండి 3 పప్పీస్. వాటి 3టికి పాలు పట్టిస్తున్నా మళ్ళీ. 3 కొంచెం త్వరగానే డెలివరీ అయినాయి 3 పప్పీసు. ఇంకా 3 పప్పీస్కి పాలు పట్టిస్తున్నా. చూడండి ఎలా తాగుతున్నాయో. షీరో పాపం బాగా అలిసిపోయింది. ఇంకా ఇది 4వ పప్పి. 4వ పప్పి 3:13కి వచ్చింది. ఫస్ట్ పప్పి, సెకండ్ పప్పి, థర్డ్ పప్పి. తర్వాత 3 త్వరగానే వచ్చాయి కానీ ఇది మళ్ళీ ఇంకొక థర్డ్ పప్పి వచ్చిన 1/2 hour తర్వాత వచ్చింది ఇది. ఇంకా దీన్ని తీసుకొని
క్లీన్ చేస్తున్నాను అంతా శుభ్రంగా. ఇగో ముక్కుల దగ్గర నోరు దగ్గర ముందు మెయిన్ క్లీన్ చేయాలి, లేకపోతే వాటర్ లోపలికి వెళ్ళిపోయి ప్రాబ్లం అయిపోద్ది పిల్లకి. గ్లౌజెస్ వేసుకుందాం అనుకున్నా కానీ జారిపోతుందేమో అని చేత్తో, అంటే గ్లౌజులు మనకి అలవాటు ఉండదు కదా, ఇంకా అలా మామూలు చేత్తోనే ఇంకా చేసేస్తాను పట్టుకొని. ఒక పక్క భయం, ఇంకో పక్క చెయ్యాలి ఇలా ఎలాగైనా అని చెప్పి. 4వ పప్పి వస్తుంది, అది కొంచెం టైం పట్టింది అది రావటానికి. మూడో పప్పికి పాలు పట్టిస్తున్నా, 4వ పప్పి వస్తూ ఉంది. షీరో పుష్ చేయలేకపోతుంది. ఇంకా కొంచెం రాగానే నేను ఇంకా పట్టుకొని తీసేసా బయటికి. తీస్తున్నాను చూడండి, జాగ్రత్తగా నెమ్మదిగా మెల్లగా తీస్తున్నా. అమ్మయ్య వచ్చింది. రాగానే ఇంకా అది ప్లజంటా అంటారు కదా, దాన్ని అంతా చింపేసి పప్పిని బయటికి తీసి క్లీన్ చేసి శుభ్రంగా టోటల్ 6 పప్పీస్. తర్వాత 6 పప్పీ వీడియో తీయలేదు, 5th కూడా తీయలేదు అనుకుంటా. ఇంకా డెలివరీ అంతా అయిపోయినాక మా షీరో పాపం అలాగా కూర్చుంది, అలిసిపోయి పడుకుంది. ప్రశాంతంగా అమ్మయ్య అయిపోయింది అయ్యా అని. ఇవండి పప్పీస్ మా షీరోవి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎక్కువ బ్లాక్ అండ్ వైట్, 4 బ్లాక్ అండ్ వైట్, 2 ఆరెంజ్ కలరు, షీరో కలరు.